4వ అధ్యాయం. లేదా లేకపోతే ఎలాగరా మరి? అంత పెద్ద అపోస్తలుడు ఉండే రాశాడా? అదేంటండి, పేతురు యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం మాత్రం చాలు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. నేను అడిగింది 16 నానా, 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఇంకా 17కి వెళ్ళిపోండి. ఇప్పుడు తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. బిడ్డలారా, చాలా సూటిగా, తేటగా, సంక్షిప్తంగా ఈ సందేశం ఉంటుంది. శ్రద్ధగా మీరు ఆలకించాలని కోరుతున్నాను. ఈ వాక్యమును మీరు జాగ్రత్తగా వినగలిగితే శ్రమల గురించి మన అగ్ని వంటి మహాశ్రమలు అన్నాడు, తట్టుకోమన్నాడు, నిలబడమన్నాడు. క్రైస్తవుడైనందుకే శ్రమ అనుభవిస్తే ఆ పేరును బట్టి దేవుని మహిమపరచమన్నాడు. అన్యాయముగా అడ్డగోలుగా తప్పిదనం బట్టి ఎవడు బాధను అనుభవింప తగదన్నాడు. ఇన్ని చెప్పి లాస్ట్లో అంటాడు, ఇన్ని బాధలు ఇన్ని శ్రమల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాలి? ఇది కేవలం కొంతకాలమే, మీకు ఆదరణ రాబోతుంది, సంతోషం రాబోతుందని చెప్పాలి కదా. ఇప్పుడు దా చెప్పిన ఈ బాధలు, శ్రమలు, అగ్ని వంటి శ్రమలు ఇవన్నీ చెప్పి దానికి ముక్తాయింపు కొసమేర్పు ఏంటంటే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చుచున్నది. అది మన వద్ద ఆరంభమైతే మన పరిస్థితి ఏంటి అన్నాడు. ఈ శ్రమల గురించి, అగ్ని గురించి, బాధల గురించి ఇన్ని చెప్పిన పెద్ద మనిషి వెన్నపూసినట్టుగా మాట్లాడాలి కదా. నోరు గాలిపోయినోడికి వేడి వేడి మిరపకాయ బజ్జీ అట్ట ఐస్ క్రీమ్ కదా ఇవ్వాలా? ఉపశమన వ్యవహారం ఏమి ఉన్నట్టు కనబట్టం లేదే. ఇప్పుడు దాకా ఏ పేసావు పొలోమని శ్రమలో, అగ్ని వంటి మహాశ్రమలో, అయ్యో మీ మీద దేవుని ఆత్మ నిలబడతాడు, భయపడకండి. క్రైస్తవుడు అయినందుకే బాధపడుతున్నావా? ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి. ఇలాంటి మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని చేస్తామండి మరి ఇంకా అని నడుస్తుంటే బండి ఇంకేదో పెద్ద ముగింపుకి వచ్చినప్పుడు కొత్తగా ఇంకోటి పాయింట్ పట్టుకొచ్చాడు. ఏంటంటే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసిందంట. వచ్చేలాగుంది కాదు, అది వచ్చి ఉన్నది. ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, వింటున్న సమస్త ప్రజలారా, తీర్పు ఆరంభమయ్యే కాలం వచ్చింది అన్న మాట గట్టిగా అందరూ. ఇంతకాలం కృప పొందావు, ఇంతకాలం ఆదరించబడ్డావు, రెక్కల మీద మోయబడ్డావు, ఆయన నీడలో దాగి ఉన్నావు, నీ పాపములు క్షమించబడ్డాయి, ఉత్తరవాదిగా తను ఉన్నాడు అంటే నీ పక్షంగా అడ్వకేట్గా ఉండి, ప్లేడర్గా ఉండి, నీ తరపున వాదిస్తూ నేను షీల్డ్ చేస్తూ కాపాడుతూ వచ్చాడు. నీ యుద్ధములన్నీ తానే చేశాడు, నీ పక్షంగా పోరాడాడు. నీవు యుద్ధ సన్నద్ధులపై తన సదులు నిలబడితే చాలు, తన ఎదుట నుండి తన శత్రువులను తానే వెలగొట్టేస్తున్నాడు. అన్నీ ఆయనే చూసుకున్నాడు, ఆయనే చేస్తున్నాడు. అనుదినమా భారం వహించున్నాడు, రెక్కల మీద మోయించున్నాడు, సమృద్ధిగా పోషిస్తున్నాడు, అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నడిపిస్తూ వచ్చాడు. ఏ లోటు కొరత లేకుండా చేసుకుంటూ వచ్చాడు. తన సొంత కుమారుని పంపించాడు, తన రక్తం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, ఆయన వెళ్ళిపోయి ఆత్మను పంపాడు. ఇవ్వటమే 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 ఇవ్వటమే. అరే నీకెన్ని మేలు చేశాను, నీకెన్ని డబ్బులు ఇచ్చాను అని అడగటమే తెలియదు ఆయనకి. ఇవ్వడమే. ఏదో సామెత ఉంది, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అన్నట్టు. ఇక ఇవ్వటమే, క్షమించేయటమే. అన్ని వరాలు ఇచ్చాడు, చివరిలో క్షమాపణ ఇచ్చాడు. సడన్గా చెప్తుంది ఏంటంటే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. తేరగా మన్నా పడుతున్న తినే కాలం అయిపోయిందేక, బండలో నీళ్లు దాగి హాయిగా ఎంజాయ్ చేసే కాలం అయిపోయిందేక. దేవుని కృపను చూసావు, దేవుని ప్రేమను చూసావు, దేవుని ఆశీర్వాదాలు చూసావు, దేవుని నడిపింపును చూసావు, దేవుని అద్భుతమైన బాహుబలమును చూసావు. చూడబోతున్న ఒక ముఖ్యమైన సంగతి,
దేవుని తీర్పును చూడబోతున్నావు. చాలా భయపడాలి. దేవుని వాక్యములో తేటగా రాయబడిన మాట ఇది. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేస్తుంది. కృపాకాలం చూసావు, ఆశీర్వాదాల కాలం చూసావు, వాగ్దాన కాలం చూసావు, నిర్ణయ కాలం చూసావు, ఎన్నెన్నో చూసావు. తీర్పు కాలం అంట వచ్చేలాగుంది కదా, వచ్చేసింది. దేవుడు తీర్పు తీస్తే నిలబడగలవా? దేవుడు తీర్పు తీస్తే నువ్వు మొగ్గు ఎటు చూపుతావు? ఒక రాజుగారితో దేవుడు మాట్లాడుతూ, దేవుడు నిన్ను త్రాసులో తోచగా నువ్వు కొంచెము తక్కువగా కనబడితివి. దాని ఫలితం ఏంటి? నీ రాజ్యముని యొద్దునని తీసివేయబడి వేరొకరి చేతికి వెళ్ళిపోతుంది. అక్కడ భాష ఎంత విచిత్రం అంటే, కొంచెము తక్కువగా కనబడితే, త్రాసులో కొంచెము తక్కువగా కనబడితేనే రాజ్యం వెళ్ళిపోతుందంట. మరి త్రాసులో ఏమాత్రము తోగలేని బతుకు నీదైతే, అసలు ఆ కాటాకి సెట్ అవ్వట్లేదు బతుకైతే, యువతల ఆజ్ఞలు, యువతల సూత్రాలు, యువతల నిబంధన, యువతల షరతులు, యువతల పరిచర్య, యువతల వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. యువతలు నువ్వు తోకట్లేదని కురపేశాడు, ప్రేమ వేశాడు, క్షమాపణ వేశాడు, కనికరం వేశాడు, ఎన్ని వేసినా దిగుతలేదురా. నీ వైపు కాట దిగాలని, మొగ్గు చూపాలని, బ్యాలెన్స్ అవ్వాలని నీ వైపు దేవుడు ఏమీ వేయలేదా? ఆయన కనికరం లేదా? కృపతో అడ్డుపడలేదా? ఉత్తరవాదిగా లేడా? నీ పక్షంగా వాదించలేదా? అపవాది నోరు మూపించలేదా? మలిన వస్త్రములు నిన్ను అగ్నిలోంచి తీయబడ్డ కొరివిగా మార్చలేదా? రేయి మౌలు నీ మీద నేరములు మోపుతున్న అపవాదిని గద్దించాయి, వాళ్ళు విమోచించబడ్డవారు పరిశుద్ధులు నీ పక్షంగా సాక్ష్యం చెప్పలేదా? అంటే నువ్వు కాంటాకి మ్యాచ్ అవ్వాలని నీ వైపు కృపేశాడు, కనికరం వేశాడు, నీ పక్షంగా వాదించాడు, తన రక్తం ఉంచాడు, ఎన్నో నీ పక్షంగా చేశాడు. చేసిన కాటా ఇంకా మ్యాచ్ అవ్వట్లా. దేవుని తీర్పు ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. కృపలో కొట్టుకుపోయావు, పరిశుద్ధుల ప్రార్థనలో కొట్టుకుపోయావు, దైవజనుల దీవులతో కొట్టుకుపోయావు, మీ పితరులు చేసిన మంచి పనులతో ఆశీర్వాదాలు కొట్టుకొచ్చేసావు. ఇక చాలు. సెయింట్ అగస్టిన్ అన్న స్టేట్మెంట్ గుర్తుందా? మా తల్లి కన్నీటి ప్రార్థనలు నేను కొట్టుకొచ్చానని చెప్పాడు. ఎంత గొప్ప మాట కదా. దేవునికి వ్యతిరేకంగా బతికిన వ్యక్తి అంట, ఇష్టానుసారంగా జీవించాడంట, ఘోర పాపాల్లో బతికాడంట, అసలు అటు మారుతాడని ఎవరు ఊహించలేని పరిస్థితి. కానీ ఆయన పేరుని డైరెక్ట్గా పలికే సాహసం ప్రపంచం చేయలేకపోతుంది. సెయింట్ అగస్టిన్ అనాల్సి వస్తుంది. There is nobody in the whole world to call him by name. The whole Christian world is calling him Saint Augustine. ఒకప్పుడు పచ్చి పాపి, ఘోరమైన స్థితి. ఆయన సాక్ష్యం, నా తల్లి కన్నీటి ప్రార్థనలను కొట్టుకొచ్చేసానని. నువ్వు ఆయన పాద సన్నిధిలో ఉండే సౌభాగ్యానికి కారణం ఎవరి కన్నీరో, ఎవరి కష్టమో, ఎవరి ప్రార్థనలో, ఎవరి చేతులు ఎత్తారో, ఎవరు మొర్ర పెట్టారో, ఎవరు ఉపవాసాలు ఉన్నారో, ఎవరు నీ పక్షంగా విజ్ఞాపన చేశారో. మోషే ఆ రాత్రి అంతా దేవుని సన్నిధిని అడ్డుపడినట్టుగా ఎవరు అడ్డుపడ్డారో? అబ్రహాము ప్రార్థన బట్టి లోతు తప్పించబడెను. నువ్వు ఈ ఉగ్రతలోంచి, బాధలోంచి, యాక్సిడెంట్ తప్పించబడ్డానికి ఎవరి ప్రార్థన కారణమైందో? కృప పొందిన కాలం నీకుంది, ఆదరించబడ్డ కాలం నీకుంది, విమోచించబడ్డ కాలం నీకుంది, నీ పక్షముగా యుద్ధములు చేయబడ్డ కాలం నీకుంది. అయితే ఇప్పుడు వచ్చిన కాలం తీర్పు కాలం. ఎప్పటికి ఎలాగ ఉండదు అనుకున్నావు జీవితం? పరిశుద్ధుల పశ్చాత్తాప అనుభవాలను మనం లాగుగా సింపుల్గా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. చిన్న ప్రాయం అట. వారు రక్షణ పొందిన కొత్తలో, ఆత్మలోకి వచ్చిన కొత్తలో, క్రైస్తవులకు వచ్చిన కొత్తలో వారి ఆత్మీయ అనుభవం తక్కువ కనుక వారి శారీరక వయసు 100 ఏళ్ళు ఉన్నా, ఈ అంత పెద్ద వయసు ఉన్నా, చిన్నోని ప్రభువా, ఇందులో నాకు పెద్ద అనుభవం లేదయ్యా, నీలో నన్ను నడిచింది తక్కువ నాయనా, నన్ను కనికరించు బాబని దండం పెట్టి పరిస్థితి. ఏదో ఒక కార్డు వాడి ఏదో విధంగా కృప పొంది
ఇలాగ గింటుకొచ్చేవి ఇన్ని సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. వస్తుంది అనట్లేదు, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. కృపలో ఉన్నామండి, ఆయన కనికరమండి, ఆయన జయండి, ఆయన జాలండి, ఆయన సహాయం అండి, ఆయన హస్తం అండి, ఆయన బాహుబలం అండి, ఆయన నీడండి, సర్వోన్నతిని చోటనండి, మహోన్నతి నీడండి. ఈ డైలాగులు అయిపోయినాయి. తీర్పు కాలం వచ్చేసింది, తీర్పు తీర్చే కాలం వచ్చింది అనగా లెక్క తేల్చేస్తాడన్నమాట. విచిత్రం ఏంటంటే, నీ లోపోల్స్ అని తెలిసినోడు, నీ పక్షంగా ఆర్గ్యుమెంట్ చేసినోడు, ఇన్నిసార్లు కేసుకి వెళ్ళిపోకుండా, ఎన్ని పాపాలు చేసినా నీకు ₹1 శిక్ష పడకుండా నిన్ను కాపాడుతూ వచ్చినటువంటి నీ లోపోల్స్ అని ఎరిగినటువంటి అడ్వకేటే ఇప్పుడు జడ్జి స్థానంలో కూర్చుంటున్నాడు. ఆయన్ని మేనేజ్ చేయలేవు, నీ కేసు అంతా ఆయన్ని తెలుసు. జడ్జి గారు, మరి మీరు కొంచెం కనికరం చూపాలి, మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం, మేము ఇన్నిసార్లు కోర్టులో నిర్దోషిగా నిరూపించబడ్డాం, మరి ఈసారి మీరు కొంచెం కఠినంగా కనపడుతున్నారు అంటే, నిర్దోషిగా నిరూపించడం కారణం నీ మంచితనం కాదు, నేను వాదించా, నేను అడ్డపడ్డా, నేను ఎట్టకట్ట బయటపడేసా, నీ లోపాలు అని నాకు తెలుసు, నీ లోపాలు నాకు తెలుసు. ఇంతకాలం నిన్ను బయటపడేసిన ప్లేడర్ గారే జడ్జిగా కూర్చోబోతున్నాడు. యేసు అని ఉత్తరవాది, యేసు అనే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, సాతానుగా నోరు మెప్పిస్తున్నాడు, తండ్రిని బతిమాలుతున్నాడు, ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు, కాపాడుతున్నాడు. ఇది ఎంతో కాలం ఉండదుక, తీర్పు కాలం రాబోతుంది. మళ్ళీ చెప్తున్నా, కృపాకాలం అయిపోతుంది, ఆనందకాలం అయిపోయింది, విశ్రాంతి కాలాలు అయిపోయినాయి. వాక్యం చెప్తున్నమాట, తీర్పు కాలం. అది కూడా లోకానికి కాదు, మొదట దేవుని ఇంటి వద్ద క్రైస్తవులకే, సంఘానికే, పాస్టర్లకే. దానియేలు చెప్పిన మాట ఎంతమంది చెప్పగలను? నేను చెప్పగలను, నాకే ధైర్యం చాలట్లేదు. ఏంటన్నమాట? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనక దేవుడు సింహాన్ని పంపి, క్షమించండి, దూతలను పంపి సింహాల నోర్లు మూయించాడని చెప్పాడు. మీ అందరి ప్రార్థనలు బట్టి, దేవుని కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన జాలిని బట్టి, తల్లి ప్రార్థన బట్టి, తండ్రి ప్రార్థన బట్టి, పరిశుద్ధ ప్రార్థనలు బట్టి, నిన్ను బట్టి ఎప్పుడు చేస్తాడు కార్యం, నీ నీతిని బట్టి ఎప్పుడు చేస్తాడు కార్యం, నీ పరిశుద్ధతను బట్టి ఎప్పుడు చేస్తాడు కార్యం. లైఫ్ సపోర్ట్ అయిపోయింది, లైఫ్ ఇలా అయిపోయింది, నీ పర్సనల్ ఎబిలిటీ మీద నిలబడాల్సిన గడి వచ్చింది. అబ్బో లేదా, నిలబడలేవా, నీకు సపోర్ట్ కావాలి, నీకు ఎప్పుడు ఊతం కావాలి, ఎవడో ఒకటి ఆదరించాలి, ఎవడో ఒకటి బదలుపరచాలి. నిలబడో, నీ మటుకు నువ్వు నిలబడంటే నీ పరిస్థితి ఏంటి? ఎక్కడో క్రైస్తవులు కొడుతున్నారు, ఎక్కడో పాస్టర్లు చంపుతున్నారు, ఎక్కడో మందిరాలు కొలుస్తున్నారు. అయ్యో దేవుని ఓరి బాబో, దేవుని తీర్పు వచ్చేది నీకే ఫస్ట్, వాళ్ళకి కాదు. ఏమో వాళ్ళు క్షమించబడొచ్చామో నీకేం తెలుసు? గ్రహాం స్టెయిన్స్ని పిల్లల్ని చంపేస్తే మనస్ఫూర్తిగా ఆ మహాతల్లి వారిని క్షమించేసింది. ప్రవీణ్ పగడల గారిని చంపేస్తే ఆయన సతీమణి వారిని క్షమించేసింది. మన చార్లెస్ ప్లేట్ని చంపేస్తే ఆయన భార్య కన్నీరు పైమవుతూ నేను వాళ్ళని క్షమించేస్తున్నాను అంది. క్షమాపణ ఎవరి మీదకి వస్తుందో నీకు తెలియదు. నువ్వు ఆ దుర్మార్గులు శిక్షించబడతారు, వాళ్ళు అయిపోతారు, తీర్పు నీ మీదకి వస్తుంది. క్షమాపణ అంటే పోయింది ఆల్రెడీ. పరిశుద్ధులు రక్త కన్నీరు గార్చి వారిని క్షమించేశారు. వారిని క్షమించకపోతే వారి కన్నీటికి దేవుడు వాల్యూ ఇవ్వనట్లు లెక్క. వదిలేయచ్చు ఆ పాయింట్ మీద, నువ్వు చెప్పలేవు. నా పాయింట్ ఏంటంటే, దుర్మార్గులకి, నరహంతకులకి, కిరాతకులకి ఒక పక్కన క్షమాపణ దొరుకుతున్నది, తీర్పు దేవుని ఇంటి వద్ద స్టార్ట్ అయిపోతుంది. జాగ్రత్త. రెండు కరెక్ట్గా పెట్టుకొని చూస్తే నీకు అర్థమైందా సీరియస్నెస్? ఉగ్రవాద భావజాలాలు ఉండి ఏమీ లేకుండా తోటకూర కోసినట్టు మనుషులు పేకలు కోసేసే దుర్మార్గులు క్షమించబడే పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా కృప అనుభవిస్తూ కడుపులో భయం లేకుండా బతికెత్తున్నావు చూడు, తీర్పులోకి వస్తావు. నీకేమనిపిస్తుంది? ఆడే క్షమించబడితే నాకు రాదా క్షమాపణ అని ఆడిపోతుంది, నీకు రాదు.
తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చింది. ప్రియులారా, తీర్పు కాలం వచ్చింది. తీర్పు కాలం వచ్చింది. నోటితో ఒప్పుకోవడానికి భయం వేసే మాట అది. కడుపులో వణుకుపడుతుంది రాత్రి నుంచి. తెలుసా దేవుని వాక్యం ఏం చెప్తుందో? ఆ వచనాన్ని వదిలేసి నెక్స్ట్ వచనం చెప్పేద్దాం. కమ్మకుంటుంది వాక్యం. అమ్మో, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చేసింది. అంటే దేవుని ప్రజలు పని పడతాడన్నమాట. ఇక దేవుని ప్రజలకి రేవుందన్నమాట. సంఘానికే రాబోతుందన్నమాట. అమ్మ బాబోయ్, పాషకారులను చంపుతావా, దేవుని బిడ్డలను చంపుతావా, పరిశుద్ధులను చంపుతావా, సంఘానికి హింసిస్తా, నువ్వు ఏమైపోతావరా, నీకు తీర్పు వచ్చేద్దరా. ఇదంతా తీర్పేనేమో నీ మీద. నీకేమర్థమైంది? ఆడికి ఎప్పుడో తీర్పు వస్తుందన్న. ఒకవేళ ఇది తీర్పు అయితే అదే తీర్పు నేనేం చెప్పడం అలా. ఒకవేళ అయితే అట్లీస్ట్ సేఫ్ జోన్లో ఉండేపాటి భక్తి అయినా చేయాలి కదా. రిస్క్ ఫ్యాక్టర్ నుంచి బయటపడాలి కదా. ఆల్రెడీ హార్ట్లో చిన్న తేడాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు నువ్వు ఆ రకంగా నెయ్యి నూనె తినేస్తుంటే ఏసు రక్తం ఏం చేయు, మొత్తం జామ్ అయిపోతుంది కదా. అవన్నీ రిస్క్ ఫ్యాక్టర్ కనబడుతున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకోవద్దా? మావాడు ఒకడు ఉన్నాడు, నాకంటే ఎక్కువ ఉండదు షుగరు, ఫుల్ ఏ క్లాస్ అని స్వీట్లు తినేస్తుంటాడు. ఏంది రా తిన్నాను? కృపలో ఉన్నాం, ఏం పర్లేదు, కృప. అదేంది అది? కంట్రోల్ చేసుకోలేకపోవటమే కృప. నీ దేహమును చెరుపుదానని తినవద్దు అంటే తినేతాం కృప. అంటే ఆశగా ఆపగా ఆర్తిగా తినేసి మంచం పడుకొని సంఘమంతా ఏడిపించి మోకరింపు చేసి నా కోసం ఏడవరాయ్యా అంటే దాని పేరు కృప. కృప అంటే కేవలం యాక్సిలేటర్ పెంచడం కాదు, బ్రేక్ తొక్కడం కూడా ఉండాలి. అబ్బా, ఎంత కృపని యాక్సిలేటర్ నుంచి పోతున్నాయి, కొంపలండి పోతాయి. యాక్సిలేటర్ బాగా పెంచినోడు కృపలో ఉన్నట్టు కాదు, పద్ధతిగా అవసరాన్ని బట్టి బ్రేక్ పర్ఫెక్ట్గా అప్లై చేసేవాడు కృపలో ఉన్నట్టు లెక్క. మంది ఏ కృప? నీ ఇష్టమేక. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమైపోతుంది. మనమేమనుకున్నాం? చూస్తున్నాడు రా దేవుడు, ఎన్ని బాధలు పెడుతున్నావు, నీకు దేవుని శిక్ష రాబోతుంది, దేవుడు న్యాయవంతుడురా, హల్లెలూయా, ఇవన్నీ మాట్లాడతావు. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, గాయములు మానుపో, రేపువాడు నువ్వే, మానుపో నువ్వే, మానుపో అన్నాడు. ఎవరిని రా కసురుకున్నావు? ఈపులు పెట్టి కొడితే మళ్ళీ ఒక దెబ్బ అమ్మా అని అంటే నోర్మయ్, ఎవరిని గద్దించేది చిరాకు వచ్చేస్తుంది. అంటే ఈయన ఎవరైతే తిప్పలు పెడుతున్నారో, ఎవరైతే బాధలు పెడుతున్నారో వాళ్ళు ఏం చేస్తలేదు దేవుడు, వీడికి బీపీ వచ్చేస్తుంది. నువ్వు నా పక్షంగా ఏదో చేస్తావు అన్నాడు, వాళ్ళని వదిలేసావు, నన్ను బాగా నిలిపేస్తున్నావు, ఎలాగైతే బాగాలేదో, నువ్వు మరి చాలా నమ్ముకున్నావు, మరి ఏదో ఒకటి చెయ్యి అంటే ఈ ప్రార్థనకి యేసుప్రభు రెచ్చిపోయి ఫ్యాక్షనిస్ట్ లాగా 2 బాంబులు తీసుకెళ్ళి అవతరం చేసేయాలా? ఏమనుకుంటున్నావు యేసుప్రభుని అసలు? జిందాబాదని కార్యకర్తలు వాయిస్ పెంచి ఆ భాష కూడా తేడాగా మార్చి పదమే తప్పుగా పలికి తిక్క మాట్లాడేస్తుంటే ఆవేశం ఇంట్లోంచి బయటకు వచ్చేసి తుపాకి తీసి అలా గాల్లో కాల్చేసేవాడు. ఉగ్రవాద తండాక నాయకులు అంటారు యేసుప్రభు అన్నటువంటి. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని ఇస్తాను మీకు అని చెప్పాడు. నా శాంతి అంటే ఎట్లుంటుంది తెలుసా? నీళ్లతో నిండిపోయి తెరచాపు చినిగిపోయి మునిగిపోతున్న దూరంలో దర్జాగా పడుకుంటమే, అది ఆయన స్టైల్ ఆఫ్ శాంతి. నా శాంతి అంటే ఎట్లుంటుంది? తెరచాప చెరగదో అది ఇనప చాపగా మారును. కొత్త ప్రత్యక్షతలు వచ్చేస్తారు బాబు కొడుకుని. లోకం ఇచ్చింది కదా నా శాంతి, ఆయన శాంతి ఎలా ఉంటుందో ఒక మహాకవి రాశాడండి. అలజడి రేగ ఎదలో నీ శాంతి చూడ అన్నాడు. ₹1 ఇచ్చేచ్చా లైన్కి. ఎవడెవడికో నందులు పందులు ఇస్తున్నారు కానీ ఆ బాబుకి ఇవ్వాలా? ఓ గుర్రమో గాడిద ఏదో ఒకటి. అది ఏంటండి? అలజడి రేగ ఎదలో నీ శాంతి చూడ. నువ్వు అంత కూల్గా ఉంటే చూసి నాకు పిచ్చికేస్తున్నాడు. ఓ పక్క తెరసాపు చినిగిపోయింది, దూరం నీళ్ళతో నిండిపోయింది, ఇక మునిగిపోద్ది. ఆ దశలో తెచ్చి అప్పుడు నిద్రపోతున్నాడు.
ఆయన ప్రశాంతత అలజడి కలగజేస్తుందంట. ఎంత అద్భుతమైన తాత్వికం, ఎంత అద్భుతమైన కవిత్వం అది. రాత్రం అంటే అదండి, తెల్లకాగితం దొరికిందని పెన్నులు ఇంకొందని గీసి పారేస్తాను. దరిద్రం నాకు కలిగింది బాధ, దాని కారణం రాధ, ఇది కథ కాదు వ్యధ, నీవేనా బా పనికి మాలంత రాయి ఎవడు పడతాడు రాతనాడు. ఈ చివరక్షరాలు కలిస్తే కవిత్వమే కది. మొత్తం సబ్జెక్ట్ అంతా చెత్తే ఉంటుంది, అక్షరం చివరితో కలిసింది. రాక పోక జేక బాక తూక అన్నీ ఇవన్నీ కలిస్తే అది బేబచ్చని కవిత, అంత్యోనుప్రాస. మరి మేము కూడా ఆ విధంగా బరువు ఉండాలి, వెయిట్ ఉండాలి కవిత్వం రాసామంటే. అర్ధరాత్రి వచ్చింది స్వాతంత్రం, ఇంకా తెల్లవారలేదంటే ఎన్ని టన్నులు బరువు ఉంది అది. అది కవిత్వం రాయటం అంటే. 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఇంకా మా బతుకులు తెల్లారలేదు, మాకు ఆర్థిక స్వేచ్ఛ లేదు, సామాజిక స్వేచ్ఛ లేదు, మా బతుకులు ఎట్టగా ఏడుతున్నాయి, చీకట్లో బతుకుతున్నాం, అర్ధరాత్రి వచ్చింది స్వాతంత్రం ఇంకా తెల్లవారలేదు అన్నాడంటే ఎన్ని టన్నుల పదాల మెసేజ్ అందులో దాగి ఉంది. అది కవిత్వం అంటే. ఆకాశం ఎర్రగా ఉంది, పూలు మాత్రం పచ్చగా ఉన్నాయి ఎవరేడు. మరి దానికి ఒక కవిత్వం, అదొక ప్రయోగం, దానికి ఒక పేరు. ఎలా ఏదో రాసేయటమే, జనాలకి పూసేయటమే పేరం తెత్తకి. ఎంత అద్భుతమైనటువంటి తాత్విక చింతన, ఎంత భావన వ్యక్తం చేశారు. ద బెస్ట్ రిప్లైస్ ఎవరు నేను రాశాను కొన్ని, అందులో దావీదు రాశాను ఒకటి. బలము నాది అనగానే అవునయ్యా కృపకొని ఇది అన్నాడు. ఏం దమ్ముండాలని మనకు తలుచుకుంటే ఒళ్ళు పొలకించిపోద్ది. ఆ మూమెంట్లో దేవుడు బలము నాది అని అసలు 2 మార్లు మాట వినండి. ఇట్ వాస్ జస్ట్ ఎకోయింగ్ లైక్ ఎనీథింగ్. బలము నాది, బలము నాది అంటే కాపాడయ్యా సేవేసాయి అనాలి కదా. అవునయ్యా కృపకొని ఇదే. అసలు ఏమి టైమింగ్, ఏసు ప్రభు మురిసిపోయి అనాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే దాంట్లో అసలు మర్మం ఏంటంటే బలము నాది, బలము నాది అంటే కృప నీదంటే అది కృపే నీ బలమయ్యా. నువ్వు కృప చూడటమే నీ బలం నాయన. సంపేత్తం నీ బలం కాదు. సంపేత్త కాడున్నాడు, లైకర్తాడు ఉన్నాడు, నీ బలం చంపడంలో లేదు, బ్రతికించడంలో కృప చూపట్లో ఉంది. నువ్వు గొప్ప దేవుడు అంటే మురిసిపోయి ఆయన ఆమెను అని ఎత్తున్నాడు. పని జరిగిపోయింది. కరెక్ట్గా మాట్లాడతాం రావాలా. సొలొమోను విషయంలో, అక్కడ కనాను స్త్రీ విషయంలో ఈ మాట పడ్డాడు. ఈ మాట చెప్పినందున వెళ్ళము, నువ్వు అనుకున్నట్టు అవుద్ది. సరైన పదం పడాలా, అడ్డగోలుగా వాగేస్తాం కాదు. ఈ మాట చెప్పినందున వెళ్ళము. ఆయన సంతృప్తి పడే ఒక మాట, సరైన పదం రావాలా. కుదరదు. ఏంటంటో పాత నెమ్మదులు ఒక లైన్ తెస్తాడు, కొత్త నెమ్మదులు ఒక లైన్ తెస్తాడు. అలా అయితే నేను జిగ్జాగ్ చేసినట్టు ఉంటుందంటే అడిగి అడేంటాడు. దానికి బాధపడతాను, వదిలేతాను. దేవుని స్తోత్రం. కోపం కంట్రోల్ అవుతున్నా ఇలాంటి తిక్కల మాటలను రాసేస్తే ఎందుకురా జనం మీదకి వదిలేస్తున్నాం అలాగా. సింపుల్గా చెప్పనా, 5వ అంతస్తు మేడ మీద నిలబడి కాగితాలన్నీ పట్టుకొని ముక్కలు చింపేసి పైనుంచి విసురుతున్నాడు, కింద పడుతున్నాయి. ఆహా చూసావా అంటే ఏంది అందులో ఏముంది, అసలు ఏంట్రా, అసలు నువ్వెందుకు ఆహా అన్నావు, మేమెందుకు అనాలా. అసలు అప్పుడు ఫీల్ ఏంటి తెలుసా, 500 రూపాయల నోట్లో 100 రూపాయల నోట్లు అక్కడి నుంచి వేసి తీసుకుంటారా అంటే అది ఫీల్. నువ్వు వేసిన చెత్త కాగితం అక్కడి నుంచి, అది కూడా చింపే చేసావు. సెల్మెంట్ వేసుకుంటా కూడా పనికి రాకుండా వేసి ఒక కాగితాలు చింపి ఏడు సపోర్ట్ కొట్టాలరా నీకు. మాలో ఉన్న తలంతుకి అసలు హర్షధ్వానాలకి అసలు హర్షమే లేదు, ఇంకా ద్వానం ఒకటి నీకు. ఎవడను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దని యేసుప్రభు సలహాలు పాటించండి కొంచెమా. మరీను మనం టైటిల్ పెట్టి వీటిలో క్రీస్తు రాకడ విషయమై అద్భుత ప్రత్యక్షత తమ్నేలది. నాలుగు ఎట్లా ఉంటుంది, అమ్మ బాబోయ్ ఏసు రక్తం యజ్ఞం కలవర రక్త శిలువతో ఏసు రక్తం చెయ్యి నొక్కితే ఏ సమయమో ఏ గడియో తెలియదు అన్నాడు. అప్పటిరాడు అస్సలా నేనంత కంగారుగా ఆశగా ఆసక్తిగా స్తోత్రం 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 అని
ప్రార్థనపూర్వకంగా బొట్టన మీద నొక్కితే ఏ క్షణమో ఏ గడియో తెలియదు అనేది అద్భుత ప్రత్యక్షత అంట. గత 3 యుగాలుగా పడుకొని నిప్పులో లేచినటువంటి ఆడెవడకో తాతీయుడు, ఎందుకు ఆ పేర్లన్నీ ఇంకా చిరాకు వచ్చేస్తుంది నాకు. 3 యుగాలుగా పడుకున్నాడు అంటాడు. ఆడికి కూడా దండం పెడుతున్నారు. 3 యుగాలుగా పడుకున్నాడికి ఏలరా. మేలుకో నాయన, తీర్పు కాలం వచ్చేసింది. నేను పాస్టర్ గారిని, నేను 72ని, నేను బిషప్ని. స్టార్ట్ అయ్యేది మన దగ్గరే, రేవు మామూలుగా ఉండదు. మరి మేము 2 తరములుగా సంఘములో మా సేవలు అందిస్తున్నాం. ఈ సేవల వల్లనే సంఘం ఎంత పెరిగిపోయింది. చర్చి పూర్తి అవ్వలేదు, కమిటీ వాళ్ళు ఇల్లు పూర్తి అయిపోయింది. కనబడతలే సేవ. పేపర్ కూడా వచ్చింది ఓ ప్రముఖ సంఘాన్ని గురించి. ఎందుకు నన్ను చెప్తాను, అన్నీ నాతో చెప్పింటారు మీరు. ప్రతి 2 సంవత్సరాలు కమిటీ మారుతుంది. ఆ 2 సంవత్సరాలు అందరికీ ఇల్లు పూర్తి అయిపోతుంది. ఇప్పుడు 5 కమిటీలు వారిని చర్చం కావలేదు. మర్మంలో యెహోవాకు చెందినవి నాకేమీ తెలియదు. కడుపు రగిలిపోద్దాం మళ్ళీ, మామూలుగా కాదు అసలు. నెహెమ్యా ఒక్కొక్కరిని జుట్లు పట్టుకొని చెంపల మీద కొట్టినట్టు కొట్టాలనిపిస్తుంటుంది. లేకపోతే ఎక్కడో మిషనరీస్ వచ్చి ఎక్కడి నుంచో వచ్చి కొందరు సముద్రంలో సంవత్సరాలు ప్రయాణం చేసి, కొందరు కాయలు నడకన కొన్ని దేశాలు నడిచారంట. కాయలు నడకన నడిచి భార్యలు చచ్చిపోతుంటే, పిల్లలు చచ్చిపోతుంటే వాళ్ళ చేతులతో వాళ్ళు పాతి పెట్టుకుంటూ ఇక్కడ కష్టపడి సేవ చేసి తమ తెలిసినటువంటి తమ దేశస్తుల సహాయాన్ని కోరి 30 ఎకరం 40 ఎకరం 50 ఎకరం కొని ఒక్కో చర్చి పేరు మీద రాసి చచ్చిపోయారు మిషనరీస్. ప్రపంచమంతా మంది 2 తెలుగు రాష్ట్రాలు తీసుకో, విశాఖపట్నం CBM కాంపౌండ్ మొదలుకొని ఆ చివరి దాకా చెన్నపట్నం దాకా ఈ లైన్ చూసుకొని కోస్టల్ బెల్ట్ మెయిన్ లైన్ చర్చేసుకుని ఎకరాల కొద్ది భూములు అన్నీ మిషనరీలు కొనిచ్చినాయిగా. చిన్న ఎకరం చిన్న చర్చలు కానీ చెప్పేది. 100 ఎకరాల ఆస్తులు ఉన్న చర్చెస్ అన్నీ కూడా ఎవరు కొన్నాయి? ఇవన్నీ 100% మిషనరీస్ కొన్నాయి. వాళ్ళందరూ డబ్బులు ఉన్నాలో ఒక్కడు కాదు. ఈ యూనివర్సిటీలు పెట్టి ఆడవాళ్ళ జీవిత తలరాతలు మార్చి మనకు బైబిల్లో లిపులు చేసి ఇన్ని చేసిన విలియం కేరీ చెప్పులు కుట్టుకునేవాడండి. ఎవరు సంపన్నులు, ఎవరు గొప్పవాళ్ళు? నానా సావులు వచ్చి తేవలు చేసి 30 ఎకరం 50 ఎకరం కొంటే ఆ చర్చలు అంటే ఇప్పుడు 3 ఎకరాలు 5 ఎకరాలు మిగిలిన ఏమైపోయినాయి? ఎవడరా తిన్నవాడు? ఎవడాడు? ఎంతమంది కలిసి తిన్నారు? ఎట్ట దోచుకున్నారు? 50 ఏండ్ల క్రితం 70 ఏండ్ల క్రితం చర్చి పేరు మీద 30 ఎకరాలు ఉంటే సంఘం పెరిగింది అన్నావుగా, శాఖోపశాఖలు అన్న 30 ఎకరం మరి 300 ఎకరం అవ్వాలి కదరా చర్చి పేరు మీద. 3 ఎకరం ఎట్టయింది? సిగ్గుండాలి మాట్లాడతాక ఎవరికైనా మళ్ళీని. దశమ భాగములని మందిరపు నిధులలోనికి తెచ్చుచున్నాము. మరి 30 ఎకరం 50 అవ్వలేదరా? తమాష కాదు. తీర్పు దేవుని ఆరంభమయ్యే కాలం అయిపోయింది. అయ్యా సరదా తీరిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది కూటం. మన ఫీల్ ఎలాగ ఉంటుంది? చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు. ముగ్గురితో కురిపించి అందరినీ అగ్గి కాల్చేస్తాడు. అల్లెల్లోయ అనేది అగ్గి ఇక్కడ స్టార్ట్ అయిందిరా. ఇక్కడ ఆడింకా బాగానే ఉన్నాడు, ప్రశాంతంగా ఉంటాడు కూడా. మారని వాడికి అవకాశాలు ఇస్తాడు, మారినట్టే నటించేవాడికి రేవు పెడతాడు. నీకు అర్థమైతే ఇక నీకు చెప్పలేను కానీ ఒక ముక్క చెప్పి వదిలేతాను. నిర్గమ 4:24 ఈ మాటతో సరిపెడతాను. ఈ పూట తీవారా? నిర్గమనం ఎక్కడుంది? అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా. బాబు, చంప చూచినది ఎవరు? న్యాయమేనా? ఇదేం దేవుడు అండి మీ దేవుడు? ఐగుప్తులో ఉన్న ప్రజలు బాధలు పడుతుంటే చూశాను, వారి మొర్ర విన్నాను, విడిపించడానికి వచ్చాను. ఐగుప్తు చేతుల్లో నుండి, ఫరో చేతుల్లో నుండి, ఇనుప కాడి నుండి విడిపిస్తా, నడిపిస్తా, రక్షిస్తా ఇన్ని చెప్పి బయలుదేరాక
రమ్ము, నా తరపున నిన్ను పంపించదను, నా స్థానంలో నిన్ను పంపించేదను, నేను చేసేవన్నీ నీ చేతుల మీద చేపిస్తానంటే ఆశగా బయలుదేరితే అతన్ని పిలిచి తన నామాన్ని బయలుపరిచి అతనికి సహకారాన్ని దయచేసి అతని కర్రని దేవుని కర్రగా మార్చి ఇన్ని చేసి పంపించి బయలుదేరి 5 నిమిషాలు కత్తేసి మీదకి వచ్చాడంట. మోషేని విమోచించడానికి కదా పంపుతానన్నావు, మరి మోషేని చంపడానికి వచ్చావే? ఐగుప్తు చెరలో ఉండి ప్రజలు విమోచించడానికి కదా మోషేని పిలిచావు, మీరు ఆయన చంపేస్తున్నామండి. మోషే ద్వారా దేవుని తీర్పు ఫరో మీదకి వస్తుంది అనుకున్నాం కదా, మోషే ద్వారా దేవుని తీర్పు బాధించిన ఐగుప్తుల మీదకి వస్తుంది అనుకున్నాం కదా, కానీ మోషే మీదకి వచ్చింది. హలో, తర్వాత వాళ్ళ మీద కూడా వచ్చిందిగా. జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోయాడుగా, నీళ్ళు రక్తమైందిగా, వాళ్ళకి రకరకాల బాధలు వచ్చినాయిగా. ఐగుప్తు మీద దేవుని తీర్పులు కనపడలేదా? మాట్లాడతలేదు. కానీ మొదటి ఎవరి మీదకి వచ్చింది? అదేగా బాధ. తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వచ్చింది. మోషే ద్వారా ఐగుప్తులో దేవుని తీర్పులు అమలు చేయబడ్డాయి. కానీ మొదట మోషే మీదకి వచ్చేసింది బాబు. పోనీ ఇంకో రోడ్లో వద్దాం. సంపేత్తక మీదకి వచ్చేసే బదులు, సంపేత్తక మీదకి వచ్చేసే బదులు మండుచున్న బదులు బదులు నీ చెప్పులు తీసేయ అన్నప్పుడే వెళ్ళు సున్నతి చేసుకో అని చెప్పొచ్చు కదా. రమ్ము నిన్ను పంపిదన్నప్పుడు నువ్వు సున్నతి గావించబడేప్పుడు వెళ్ళినానని చెప్పొచ్చు కదా. ఆయన చెప్పినా ఒక్క మాకు చెప్తాకి వెళ్ళేదా? నా మాటిను. యెహోవా అతనిని చంప చూచెను, వెంటనే సిప్పోరా అడ్డుపడి, ఎందుకు ప్రభువా ఏమాయను? ఒక్క సెకండ్లో తను అడ్డం వచ్చి అతనికి సున్నతి చేస్తే అప్పుడు దేవుడు సర్లేపో నిలిపాడంట. నేను అన్నాను, ఎందుకు సిప్పోరకు అంత బాగా తెలిసిందంటే చిన్నప్పటి నుంచి ప్రార్థనలు పెరిగింది కాబట్టి. అవునా? లేవి కుమార్తె కాబట్టి, 40 days ప్రేయర్లో ఉంది కాబట్టి. అసలు ఆమెకి ఇత్రో బ్యాచ్ అక్కడ, మిద్యాను యాజకుని పెంపకం అదే. వాళ్ళెవరు సున్నతి చేయబడిన వ్యక్తులేమి కాదాల్లో. అబ్రహాముకి సంతానానికి మాత్రమే నియమించబడ్డ విధానం ఇదే. హలో, ఇది కొత్తగా ఐగుప్తులోంచి ప్రజలు విమోచించబడ్డ తర్వాత వాగ్దాన దేశాలకు వస్తున్న ప్రయత్నంలో సున్నతి చేయమని కొత్తగా చెప్పింది కాదు. అబ్రహాము దినములలోనే నేను ఇప్పటికే దీవించాను, ఇంకా ఆశీర్వదించాలంటే నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధనే హృదయ సున్నతి. దాని గురితే దాని సూచన గోప్యాంగ చర్మం కోయబడాలని చెప్పాడు. శరీర సున్నతి పాత నిబంధనలు కూడా ప్రాముఖ్యం కాదు. చాలామందికి తెలియదు. పాత నిబంధనలు అయితే అది శరీర సున్నతి, కొత్త నిబంధనలు అయితే అది ఆత్మ సంబంధమైన. వారి బాబు నువ్వు బైబిల్ చదివాడురా, ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. ఇదంతా కొత్త నిబంధన. ద్వితీయోపదేశకాండం, ఇర్మియా గ్రంథం. వారి శరీరమునకు సున్నతి కలిగినది కానీ వారి సున్నతి హృదయ సంబంధమైంది కాదు. నేను వారి విషయంలో కోపడతానని చెప్పింది పాత నిబంధనలో. బాబు చదవా బైబిల్ తినక అసలు. అదేంటి మరి పాత నిబంధనలు శరీరానికి సున్నతి జరగదు కదా. సున్నతి హృదయానికే పాత నిబంధనలు కూడా. అది సున్నతికి గుర్తు మాత్రమే. అప్పుడు గుర్తు అది, ఇప్పుడు గుర్తు బాప్తిసం. అసలు మ్యాటర్ హృదయమే. అప్పుడైనా ఇప్పుడైనా నీకు తెలిసత్తలేదు బైబిల్ సరిగ్గా. పాత నిబంధనలో కూడా సున్నతి శరీరములో జరిగింది. అసలు సున్నతికి గురుతే, అది నిబంధనకు గురుతే. నిబంధన హృదయానికే జరగాలి, సున్నతి హృదయానికే జరగాలి. సున్నతి హృదయ సంబంధమైనది. ఇది ఎప్పటి నుంచో ఉంది కదా. నా పాయింట్ ఏంటంటే ఈ ఉపదేశంలో పెరగల, ఈ నడిపింపులో పెరగల, ఈ గోత్రంలో పెరగల, అసలు ఈ దేశమే కాదు. ఆవిడికే తెలిసిందంటే నీకు తెలియద్దా? మాట్లాడవేంటి? నువ్వు దేవదూతలు కూడా తీర్పు తెచ్చాల్సిన స్థాయి ఉంది రేపుదన. అలాంటి నీవు ఈ కూడా చెప్పించుకుంటే ఎలాగమ్మా? మోషే ద్వారా ఐగుప్తులో తీర్పులు అమలు చేయాల్సి అనుకున్నాడు, కానీ మోషే సెట్ అవ్వలేదు కాబట్టి ఇన్ని చెప్పిన మాట చెప్పక్కర్లా, అది చెప్పొచ్చు కదా. చెప్పక్కర్లేదు, అది తెలిసి ఉండాలి సహజంగానే.
పూర్వము నుండి ఉన్న ఆజ్ఞలు, పూర్వము నుండి క్రమాలు. ఇలా ఉండాలని తెలీదా? బాప్తిసం పొందాలని తెలీదా? మారుమనసు పొందాలని తెలీదా? సన్నిధికి రావాలని తెలీదా? పాపం చేయకూడదు. నీకు తెలియదంటే చెప్పాలి కొత్తగా. తెలుసు కదా నీకు. తమాషాలు చేయొద్దు. మారుమనసు పొందాలని తెలుసు, బాప్తిసం పొందాలని తెలుసు, దేవుని సన్నిధికి రావాలని తెలుసు, దేవునికి ఇష్టమైన పనులు చేయకూడదని తెలియనట్టుగా నటించేస్తా ఉంటే తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమయ్యే కాలం వస్తుంది. అకస్మాత్తుగా దేవుని శిక్ష నీ మీదకి వస్తే పరిస్థితి ఏంటి? యెహోవా అతని మీద పడి అతని చంపచూచెను. తీర్పు అమలు చేయవలసిన వ్యక్తి మీదకే తీర్పు వస్తుంది. ఫస్ట్ నీ దగ్గర స్టార్ట్ అయితే జడ్జిమెంట్ ఎంత కఠినంగా ఉన్నా, జడ్జి ఎంత కఠినాత్ముడైనా, నువ్వు కేసులోంచి బయటపడగలంత సచ్చలత నీ వైపు ఉంటే అప్పుడు తీర్పులు అమలు చేయడానికి నువ్వు పనికొస్తావన్నమాట. ఐగుప్తు మీద విధించబడ్డ తీర్పులు అమలు చేయటకు బయలుదేరుతున్న మోషే మీదకి తీర్పు స్టార్ట్ అయింది. మొదటి నీకే. లోకమా దేవుని తీర్పు రాబోతుంది, ఉగ్రత రాబోతుంది. ఫస్ట్ నీకే. కృపలో గుట్టుకుపోయిన కాలమిక చాలు. నిర్దోషత్వం కోసం ప్రయాసపడు, ఆజ్ఞలు పాటించిన ప్రయాసపడు. ప్రాథమిక సూత్రాలు, ఆజ్ఞల విషయంలో మళ్ళీ కొత్తగా నీకు చెప్పక్కర్లా, ముందే నీకే తెలిసి ఉండాలి. నువ్వే జాగ్రత్త పడిపోవాలి. ఇది కూడా చెప్పక్కర్లేదు నీకు, ఇది కూడా చెప్పక్కర్లేదు అనే మాట ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా పరిశుద్ధతే. దాని గురించి రోజు తెల్లవారుదాన్ని దేవుడు వచ్చి, నా కుమారుడా పరిశుద్ధత విషయంలో శ్రద్ధ కనపరచము అని చెప్పడం. చూస్తాడు అకస్మాత్తుగా నీ మీద ఉగ్రతగా పడిపోతాడు. దేవుని భయంతో, సరైన మార్పుతో, దేవుని తీర్పు గురించిన భయంతో శ్రద్ధగా బతకండి. కృప దేవుడు నీకు నాకు దయచేయను గాక. ప్రార్థన చేద్దామా?